హలో, నేను మీ ఆయుష్రామ్. పాటలు అందరికీ పాడాలని ఉంటుంది, కానీ కొందరు మాత్రమే దాన్ని సఫలీకృతం చేస్తారు. పాటలు నేర్చుకొని వారికి ఒక ఎదుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో వచ్చిన పాటలను చూస్తూ ఉంటే ఏదైనా కానీ అది పాటే అనుకుంటున్నారు, కానీ సంగీత ప్రాధాన్యం ఉన్న పాటలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సంగీతం నేర్చుకున్న వాళ్ళు పాడుతూ ఉంటే ఖచ్చితంగా ఆ ఆ గాత్రంలో మాధుర్యం అనేది ఉంటుంది. అందుకోసమే ఇక్కడ మన కరీంనగర్లో కేవి శర్మ గారు ఉన్నారు. ఆ శర్మ గారు ఇక్కడ చాలా మందికి సంగీత విద్యా బుద్ధులు నేర్పుతూ ఉన్నారు. ఆయన వృత్తి టీచర్ అయినా ఇక్కడ మొత్తం ప్రవృత్తి మాత్రం సంగీతాన్ని నేర్పించడం. సో ఇక్కడ చాలా మంది చిన్నారులకు సంగీతం నేర్పిస్తూనే వాళ్ళను ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నారు. ఆయన గురించి తెలుసుకోవడానికే మన సుమన్ టీవీ ఇక్కడికి వచ్చింది. ఆయన మాటల్లో ఆయన ఎంతమంది ఈ సంగీత జ్ఞానం నేర్పించారు, వాళ్ళు ఎక్కడికి ఎదిగారు, అలాంటి విషయాలన్నీ ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. పదండి. पशुपति रंजन राम राम राम, पाप विमोचन राम राम राम। पशुपति रंजन राम राम राम, पाप विमोचन राम राम राम। 40 సంవత్సరాల అనుభవం సంగీతంలో తనకు తానే సాటి. ఆయన నేర్చుకునే సంగీతాన్ని నలుగురికి పంచాలన్న ఉద్దేశంతో ఎంతో మందిని సంగీత జ్ఞానులుగా ఇక్కడ వారి సంగీతాన్ని నేర్పిస్తూ ఎంతో మందిని సంగీతంలో తనకు తానుగా సాటి, సంగీతంలో ఆయన దగ్గర నేర్చుకున్న విద్యార్థులు ఎక్కడ ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ప్రథమ బహుమతితో తిరిగి వస్తున్నారు. ఆయన సంగీతంలో దిట్ట. ఆయన గురించి తెలుసుకోవడానికే మనం ఎంత దూరం వచ్చాం. మన సుమన్ టీవీ తరపున ఆయన గురించి తెలుసుకొని ఆయన దగ్గర ఎంతమంది విద్యార్థులు ఇప్పటి వరకు సంగీతం నేర్చుకున్నారు, అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ సంగీతంలో శిక్షణ పొందుతున్నారు, అదేవిధంగా ఎంత దూరం వెళ్ళారు, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఆయన్నే కేవి శర్మ గారు. ఇప్పుడు ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ముందుగా మా సుమన్ టీవీ తరపున మీకు ధన్యవాదాలు. స్టూడెంట్స్ చాలా మంది సంగీతంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి, అందులో పనిచేసే సిబ్బంది అందరు కూడా నమస్కారం. ఎందుకంటే ఈ మధ్యన ఎక్కడ చూసినా కూడా సుమన్ టీవీ అన్నిట్లలో, వార్తల్లో కానివ్వండి, అనేక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ముందంజ వేస్తున్నారు. సంతోషం. ఈరోజు మరి మా ముందుకు మీరు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. నా పేరు కేబి శర్మ అండి. 40-45 సంవత్సరాలుగా నేను ఈ సంగీత రంగంలో పనిచేస్తున్నాను. వృత్తిగా నేను ఉపాధ్యాయుడిని, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇది మాకు మా తల్లి ద్వారా సంక్రమించినటువంటి విద్య ఇది. మా మదర్ది తమిళనాడు. అట్లా అంటే మా మదర్ కర్ణాటకలో చాలా పాడతారు. అట్లో మా ఇంట్లో కాక మా ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో, అంటే మా అన్నదమ్ముల ఇళ్ళలో, మా అక్క చెల్లెల ఇళ్ళలో అందరు కూడా సంగీతంలో ఉన్నారు. అయితే నేను దాన్ని కొద్దిగా పట్టుకొని వదలకుండా దాన్ని నిరంతరం శ్రమిస్తూ సంగీతంలో ఒక ప్రవృత్తిగా ఎంచుకొని ప్రతినిత్యం సంగీతంతో ఉంటాను. ఉద్యోగ విధులు అయిపోయినాయంటే కంపల్సరీగా దాదాపు ఒక ఉదయం ఒక 3-4 గంటలు, సాయంత్రం ఒక 3-4 గంటలు ప్రతినిత్యం. దీనికి సెలవు అంటూ లేదు. ప్రతినిత్యం సంగీతంలో మామూలుగా సాధన చేస్తూ నాకు వచ్చిన విద్యను 10 మంది పిల్లలకు పంచాలి అనే, నాకు ఎవరైతే కష్టపడి నేర్చుకుంటారో వాళ్ళకు ఇష్టంగా నేర్పించడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా మీరు అన్నట్టుగా నా దగ్గర డాక్టర్లు, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, మన కరీంనగర్ వాళ్ళు, తెలంగాణ, ఆంధ్ర, వేరే దేశాలు, వరల్డ్ వైడ్గా నా దగ్గర సంగీతం నేర్చుకుంటున్నారు. వాస్తవంగా నేను సంగీతం ఎక్కడ నేర్చుకుని సర్టిఫికెట్లు ఎక్కడ పొందలేదు. అదే సార్, మీ మొదటి గురువు ఎవరని నేను అడుగుదాం అనుకుంటున్నాను. మా తల్లిగారే నాకు మొదటి గురువు. ఆ తర్వాత నా నైజం ఏమిటంటే, ఈ రంగంలో నేను పనిచేస్తున్నా కాబట్టి నాకంటే ఎవరు, ఒకవేళ నా స్టూడెంట్లో కూడా ఎవరైనా కొద్దిగా మెలకువ ఉన్నదంటే నేను వాడిని గురువుగానే భావిస్తా. అంటే అది నేర్చుకోవాలి అంతే. గురువుత్వం అంటే ఏంటంటే మనం తెలియని ఒక విషయాన్ని నేర్చుకోవడమే మనకు ప్రతినిత్యము. అంటే ఒక రంగంలో పనిచేసే వాళ్ళు నిత్య విద్యార్థి ఎవరైనా కానీ, ఉపాధ్యాయుడు కానీ, విద్యార్థి కానివ్వండి, ఒక ప్రొఫెషనల్ గా వర్క్ చేసే ప్రతి ఆర్టిస్ట్, ప్రతి కళాకారుడు, ప్రతి స్కిల్స్ ఎవరైతే నైపుణ్యాన్ని ఉంటుందో ప్రతినిత్యం నేర్చుకోవాలి, దాంతో పని చేయాలి. అప్పుడే మనకు ఈ కళలు అనేది నిలుస్తుంది. ఆ విధంగా నేను
సంగీతంలో చుట్టుపక్కల ఎందరు అందుబాటులో ఉన్నారో అందరితో సన్నిహితంగా గురువులతో పెద్ద పెద్ద గురువులతో అందుబాటులో ఉంటారు. ఉండి వాళ్ళను నాకు వచ్చిన సందేహాలు రికార్డింగ్స్ చేస్తున్నప్పుడు కానివ్వండి, విద్యార్థులకు చెప్తున్నప్పుడు కానివ్వండి, నేను దేశ విదేశాలకు వెళ్తున్నప్పుడు కూడా ఒక చిన్న బుక్ లాగా వేశాను. అందులో సంగీతంలో మనం ఒక 40 రోజుల్లో సంగీతం చెప్పాలి. నేను మలేషియాలకు దాదాపు 2-3 సార్లు వేచాను. అక్కడ కూడా మన తెలుగు విద్యార్థులకు సంగీతాన్ని నేర్పడానికి రమ్మన్నారు. ఆ విధంగా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక 40 రోజులలో మనం మినిమంగా ఎంత చెప్పగలుగుతాం, ఏమేం చెప్పగలుగుతాం, మనము మాట్లాడింది వేరుంటుంది. ఒక పుస్తకబద్ధంగా చేసేటప్పుడు మనం అంతా రాసిన తర్వాత పలువురికి చూపెట్టేసిన తర్వాత వాళ్ళు ఇది బాగున్నాయి అని అన్న తర్వాత దాన్ని అంతా ప్రింట్ వేయించి తర్వాత మా విద్యార్థులు కూడా అదే బుక్ ఇస్తాను నేను. ఇప్పుడు ఈ రోజులలో స్టూడెంట్స్ అందరు కూడా హోంవర్క్స్ అనే వర్క్ బాగుంటుంది. మళ్ళీ మనం ఇచ్చిన నోట్స్ అన్ని కూడా రాసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నా దగ్గర రెడీమేడ్గా సాహిత్యం అంటే ఆల్రెడీ ఏదైతే కర్ణాటక సంబంధించిన సాహిత్యం ఉందో దాంతో పాటుగా కూడా నేనేం చేస్తున్నానంటే కొన్ని కీర్తనలకు నొటేషన్ రాస్తాం. నొటేషన్ అంటే మామూలుగా ఆ స్వరాలు వాయించేస్తే ఆ పాట వచ్చేస్తుంది. ఆ పాట మామూలుగా ఇప్పుడు మీకు గాగరి సరి ని సా సా అనే స్వరం విద్యార్థి మనం చెప్తే సారే జహాసే అచ్చా అంటే అక్షరాలను కలిపితే ఏ విధంగా అయితే భాషకు సంబంధించిన భావం వస్తుందో ఇట్లా ఈ స్వరాలను విద్యార్థి కూర్చేస్తే ఆటోమేటిక్ గా పాట వస్తుంది. ఇట్లా దాదాపుగా నేను 100ల కొద్ది సాంగ్స్ నొటేషన్ రాస్తూ నిక్షిప్తం చేశాను. అంటే మామూలుగా నాకు టైప్ వర్క్, ఆడియో, వీడియో అంతా ఎడిటింగ్ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి. సార్ ఇప్పుడు మీ దగ్గర ఏమేమి నేర్చుకుంటున్నారు, అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు? ప్రస్తుతాన్ని నేను ఒక 70 మంది విద్యార్థులకు సంగీతం చెప్తున్నాను. అందులో మన దగ్గర వాళ్ళ నుంచి మొదలు పెడితే అమెరికా వరకు కూడా ఉన్నారు. ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ చెప్తాను, ఆఫ్లైన్ చెప్తాను. ఇప్పుడు మీకు అందరికి ఆఫ్లైన్ లో ఉన్నారు స్టూడెంట్స్ అంతా వచ్చి కూర్చున్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడవచ్చు. ఆఫ్లైన్ లో వస్తారు. తర్వాత వేరే దేశంలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్లకు తెలుగు మీద భాషాభిమానం, మన సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్లకు అభిమానం బాగా ఉంటుంది. కొంచెం మనకు తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనది ఉంది కదా, ఇవాళ కాకుండా రేపు నేర్చుకుందామన్న ఒక భరోసా ఉంటుంది. ఇవి మన ఊర్లో దేవాలయం ఉందనుకోండి, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకుంటాం. వేరే ఊర్లో వెళ్ళాలంటే వెళ్ళాలి తపన ఉంటుంది. అట్లా అదే విధంగా వేరే దేశాలలో ఉన్న వాళ్ళకు మన తెలుగు నేర్పాలి, మన భాష నేర్పాలి, మన పాట నేర్పాలి అనే తపన బాగుంటుంది. అక్కడ అదే విధంగా నేను వేరే దేశాలలో ఉన్నటువంటి పిల్లలకు మన మార్నింగ్ అవర్స్ లోపల నేను కర్ణాటకలో ఉన్న కొన్ని బేసిక్స్ తో పాటు దేశభక్తి గీతాలు, అన్నమయ్య సంకీర్తనలు, రామదాస్ కీర్తనలు, ముత్తుస్వామి ఇట్లాంటి కొన్ని కీర్తనలు విద్యార్థులకు నోటేషన్స్ ముందుగా ఇచ్చేస్తాను. ఆ తర్వాత నేర్పుతాను. ముఖ్యంగా నేను చాలా మంది విద్యార్థులు వోకల్ గా ఉన్నారు, గాత్ర సంగీతంలో ఉన్నారు, తర్వాత కీబోర్డ్ నేర్చుకుంటున్నారు. నాకు వయలిన్ ప్లే చేయడం నాకు రాదు, కానీ నేను నేర్పుతాను. ఏ ప్లేసెస్ అంటే సంగీతంలో ఎట్లుంటుందంటే అన్నిటికీ దాదాపు ఒకటే భాష. ఫ్లూట్ మీద వాయించేటప్పుడు వేరే ప్లేస్, దాన్ని పట్టుకునే విధానము, వయలిన్ పట్టుకునేటప్పుడు ఒక విధానము. అదే నాకు వయలిన్ బాగా ఇష్టం. మనం ఇప్పుడు అందుకని ఏం చేయాలి, కొద్దిమంది విద్యార్థులకు నేను వయలిన్ చెప్పి స్వరాలు, చిన్న చిన్న గీతాలు, వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో మనకు, ఎందుకంటే లోకల్ ఎవరు పెద్దవాళ్ళు చెప్పేవారు లేరు ఇక్కడ. కాబట్టి అసలే లేదు అనే దానికంటే కనీసం వాళ్ళకి బేసిక్స్ నేను వయలిన్ లో కూడా కొన్ని బేసిక్స్ నేర్పుతూ చిన్న చిన్న సాంగ్స్ వాయిస్తారు వాళ్ళు. అట్లా కూడా కొద్ది మందిని మీరు నేర్చుకుంటూ మళ్ళీ ఇక్కడ నేర్పిస్తున్నారు. ఎస్, తప్పకుండా. అంటే వచ్చిన విద్యార్థి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటాడో ఆ ఇంట్రెస్ట్ ను గమనించి మనం చేయవచ్చు. కొన్ని లేని వాయిద్యాలు అంటే మనకు అందుబాటులో లేని వాటిని పూర్తి లేవు అని పక్కకు పెట్టే బదులు నేను బుల్బుల్ సితార్ కూడా వాయిస్తాను. బుల్బుల్ సితార్ మీరు చూసి ఉంటారు, మామూలుగా ఉంటుంది. అంటే ఇందులో ఒకటే ఉంటుంది, ఒక్క వాయిద్యం వచ్చినా ఒక పాట వచ్చినా మిగతా దానికి సంబంధం ఉంటుంది. ఈజీగా మనం ప్రయత్నం చేయవచ్చు. అట్లా ఆ విధంగా దాదాపు సరిగమలు అవే దేని మీద వాయించినా గానీ దాన్ని అప్లై చేయడంలో కొద్ది చిన్న తేడాలు ఉంటాయి. కాబట్టి స్వరాలు ఇవే ఉంటాయి. కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకునే వాడికి ఇంట్రెస్ట్ ఉంటే మనం కూర్చొని ఏదైనా కొద్దిగా ప్రయత్నం చేయవచ్చు. ఇప్పటి వరకు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎందులో ఎక్కడెక్కడ ఏ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు? పాడుతా తీయ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి కాంపిటీషన్ లోపట, ఆల్బమ్స్ లోపట, చిన్న చిన్న సినిమాల్లో కూడా ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు నా దగ్గర నేర్చుకున్న పిల్లలు. ఇప్పుడు సినిమాలో కూడా ఎంటర్ అవుతున్నారు. అనేక ఆల్బమ్స్ లలో ఉన్నారు. నా దగ్గర నేర్చుకున్న పిల్లలు మళ్ళీ వాళ్ళు క్లాస్ చెప్తున్నారు. నా దగ్గర నేర్చుకున్న పిల్లలు మళ్ళీ కూడా వాళ్ళు సంగీతం చెప్పే పిల్లలు కూడా ఉన్నారు. నేను ఆన్లైన్ లో చెప్తున్నారు, వాళ్ళు కూడా ఆన్లైన్ లో చెప్తున్నారు. ఇప్పుడు కొద్దిమంది అంత ప్రావీణ్యం చెందిన అట్లా ఉన్నారు, అట్లా నేర్చుకున్నారు. తర్వాత నా స్టూడెంట్స్ అందరు కూడా నేను ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా నా పిల్లలే దాదాపుగా వాళ్ళే కీబోర్డ్ వాయించుకుంటారు,
వాళ్ళే పాటలు పాడతారు. దాదాపుగా నేను వాళ్ళకి అట్లా సహకారంగా పక్కన ధైర్యంగా నిలిచి ఉంటుంటాను. పిల్లలతో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ఎక్కడ దేవాలయాలు, మన పండుగలు ఏవైతే మన కార్యక్రమాలు వస్తుంటాయో, శ్రీరామనవమి అనండి, తర్వాత శివరాత్రి అనండి, ఉగాది కానివ్వండి, శ్రావణ మాసంలో వచ్చే అమ్మవారి ఉత్సవాలు కానివ్వండి, అక్టోబర్లో వచ్చే దసరా ఉత్సవాలలో, అనేక టెంపుల్ల లోపల, అనేక చోట్ల లోపల నేను సాంస్కృతిక కార్యక్రమాల లోపల మన పిల్లలతోనే నేను చేయిస్తాను. ఎందుకంటే వాళ్లకు మనం ఎప్పుడు చేస్తూ వాళ్ళు పక్క కూర్చునే వాళ్ళకు అనుభవం రావాలి. కాబట్టి పిల్లలను కూర్చునేబెట్టి అనేక ప్రోగ్రామ్స్లలో నేను వాళ్ళ చేత కార్యక్రమాలు చేయిస్తాను. దానివల్ల నా దగ్గర వచ్చే స్టూడెంట్స్ రెగ్యులర్ గా నేర్చుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా ఒక సంతోషం ఏముంటుందంటే మా పిల్లవాడు నేర్చుకొని కనీసం బృందంతోనైనా పాడగలుగుతున్నాడు, ఒక సంతోషం ఉంటుంది ఎవరికైనా. వాళ్ళ పిల్లవాడిని ఒక వేదిక మీద చూసినప్పుడు ఆ సంతోషం వేరుంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికైనా కోరిక ఉంటుంది. కాబట్టి మనం మామూలుగా బేసిక్స్ చెప్తూ కొన్ని అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, పాటకు సంగీతంలో ప్రధానంగా మెయిన్ ఏంటంటే శృతి లయ. ఇది శృతి మాత లయ పిత అంటారు. అంటే మనకు ఒక తల్లి తండ్రి ఒక మనిషికి ఎంత ఆధారం. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడికి తల్లి తండ్రి ఉంటే వాని ఆలన పాలన అంత కరెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా పాడే పాటకు ఒక శృతి, ఒక లయ కరెక్ట్ గా ఉన్నాయనుకోండి, ఇక వాడికి డోకాలు ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ఏదైనా అన్వేషణ చేయొచ్చు, వాడు ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చు. ఇది మనం బేసిక్ గా సంగీతం నేర్చుకునేటప్పుడు మెయిన్ గా ఇవే. మనం కీర్తనను ఒక తాళంలో పాడడం, ఒక శృతిలో పాడడం, ఇది బేసిక్ గా నేర్పుతాం. దీనివల్ల వాడు ఇక స్వతహా అంటే ఒక శృతిలో ఒక లయలో పాడగలిగిన వాడు స్వతహాగా ప్రారంభించవచ్చు. ఏదైనా వాడికి తెలిసిపోతుందా, లయ పోతుందా, శృతి పోతుందా, అవి రెండు ప్రాక్టీస్ చేసేసుకుంటూ వాడు వెళ్తాడు. ఇప్పుడు మీరు ఈ వృత్తి ప్రవృత్తి ఎలా మేనేజ్ చేస్తుంటారు రెండు? మామూలుగా నేను ఇక ప్రపంచంలో నాకు వేరే వ్యాపకాలు లేవు. మామూలుగా ఫంక్షన్స్ కానివ్వండి, ఇంకా మిగతా కార్యక్రమాలు కానివ్వండి, జనరల్ గా ఏదైనా పెద్ద తప్పదు అంటేనే బయటకు వెళ్తాను. లేదు అంటే నా స్కూల్ నుంచి వచ్చినా అంటే చిన్న చిన్న కార్యక్రమాలు మనం తీర్చుకుంటే ఈ సంగీత గదికి పరిమితం అవుతాను. అందులో వారంలో సోమ, మంగళ, బుధ, గురు సంగీతం చెప్తాను, క్లాసులు చెప్తాను. తర్వాత శుక్ర, శని, ఆదివారాల లోపల నేను అనేక మంది నా విద్యార్థులే ఆల్బమ్స్ రికార్డ్ చేస్తాను. అట్లా దాదాపు ఒక 10,000 పాటల పైచిలకు నేను చేశాను. 100 ఆల్బమ్స్ వేసాను. 100 ఆల్బమ్స్ వేసాను 2 ట్రాక్ లోంచి. మీకు 2 ట్రాక్ అంటే అప్పుడు అందరు లైవ్, తబలా, ఫ్లూటు, సితారు, తబలిస్టు, సింగరు అందరు ఒక గదిలో కూర్చొని ఇక్కడనే రికార్డ్ చేయడం. అంటే చివరి వాడు తప్పు చేసినా కూడా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసేది. మీకు అర్థమైందనుకుంటా. ఎండింగ్ లోపల మనం ఆ పాటను ఏదన్నా సింగర్ పొడగొట్టినా, తబలిస్ట్ పొడగొట్టినా, చివరి పొడగొట్టినా కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి పాటను ఎంటర్టైన్ చేయాల్సిందే. అది ట్రూ ట్రాక్. రెండు ట్రాకులతో చేయడం అంటే సింగింగ్ ఒకటి, ఇన్స్ట్రుమెంట్ అంతా ఒకటి. అట్లా చేసే ఎప్పటి నుంచి ఈ రోజు వరకు చేస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా రికార్డింగ్లలో సులువు అయిపోయింది. ఇప్పుడు ఎవరైంది మీకు తెలుసు, టెక్నికల్ గా వర్క్ బాగా వచ్చింది కాబట్టి మనం ఎట్లయినా చేయవచ్చు. ముందు వెనక ఎవరు ఉన్నా లేకుండా మనం చేయవచ్చు. సరే, ఇప్పుడు నేర్చుకోవాల్సిన పిల్లలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ దాకా ఉన్నారు? మన ఏజ్ అంటే దాదాపుగా ఫస్ట్ క్లాస్, ఎల్కేజీ, యూకేజీ దగ్గర నుంచి కూడా ఉన్నారు. దానికి ఏం లేదండి. ఈ వయసు అంటే మామూలుగా వాళ్ళు కూర్చొని వినగలుగుతారు, మనం చెప్పింది అనగలుగుతారు అన్నప్పుడు మనం ఈ దీనిలో దించినట్టయితే ఇవాళ రేపు ఏంటంటే మనం వాడు ఎంత నేర్చుకున్నాడు అన్న దానికన్నా కూడా ఖాళీగా ఉంటే విద్యార్థి ఏమవుతాడంటే రకరకాల ఫోన్ పట్టుకొని వేరే వ్యాపకాలకు గురయ్యేవాడు. మనసు ప్రశాంతత ఉండదు వాడికి, ఎప్పుడు ఏదో ఉంటుంది. ఈ రంగంలో దించితే ఏమవుతుందంటే కొద్దిగా కాన్సన్ట్రేషన్ వస్తుంది. తర్వాత 10 మందితోని కలిసి బతికే జీవన విధానం వస్తుంది. నేను చాలా దూరం వెళ్తాను, తల్లిదండ్రులు నమ్మి నాతో పంపిస్తారు. అంటే వాడు తోటి వారితోని తల్లిదండ్రులు లేకున్నా కూడా ఎట్లా ఉండాలి, వాడి అవసరాలు ఎట్లా అడగాలి, ఈ జీవన విధానం అంతా కూడా సంగీతంలో ఒక నేర్చుకున్నప్పుడు దానితోని అనుబంధంగా అనేక విషయాలు మనకు తెలియకుండా నేర్చుకోగలుగుతాం. కాబట్టి విద్యార్థులకు మనం 10 మందిలో పాట పాడినప్పుడు భయం అనేది ఉండదు. కొంతమంది మస్తు విద్య వస్తుంది, చెప్పాలి అనే వరకల్లా సగం మర్చిపోతాడు భయానికి. చెమటలన్నీ గారిపోయి ఏదో ఒక దొంగతనం చేసిన వాళ్ళగా అంత భయంగా ఏదో భయకంపితులు అయిపోతారు. ఇట్లాంటి ఏదైతే విద్యార్థులు సంగీతంలో నేర్చుకుంటారో 1000 మందిలో ప్రదర్శన ఇస్తారు. తర్వాత గురువును గౌరవించడం, ఇవన్నీ మనం ఇంట్లో కూర్చొని చెప్తే రాదు. నువ్వు గురువును గౌరవించు, తల్లిదండ్రులను గౌరవించు, సమాజంలో ఎట్లా ఉందో తెలుసుకొని మనం ఇంట్లో చెప్పలేము. ఇదంతా సమాజంలోకి వెళ్ళినప్పుడే మనం నేర్చుకోగలుగుతాం. ఇదంతా థియరికల్ గా సమాజంలో వెళ్ళాలి. వాడు వెళ్ళాలి అంటే ఏదో కార్యక్రమం ఉండాలి. ఇట్లాంటి దానిలో వెళ్ళినప్పుడు
మనము ఆలయాలు వెళ్తాం, సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి, పెద్దవాళ్ళని గౌరవించడం తెలుస్తుంది, మన పాట మన ఆట ఇవన్నీ నేర్చుకోవడం కొరకు ఈ కార్యక్రమాల లోపల విద్యార్థులను మనం ప్రవేశపెడితే ఎంతో కొద్దిగా ఇప్పుడు మనం నేర్చుకున్నాను కులమానం అని కాదు, కానీ ఒక విద్యతో పాటు వాడు ఇవన్నీ నేర్చుకుంటాం, మన భాష వస్తుంది. ఇప్పుడు మీరు చాలా మంది విద్యార్థులకు ఏమైపోయిందంటే మన తెలుగులో పాట అయితే ఇంగ్లీష్ లో రాసుకొని చదువుతున్నారు. ఎంత బాధ, మన తెలుగు కదా, మన భాష కదా. మీరు పక్క రాష్ట్రాలు తమిళనాడులో పోతే మెయిన్ బోర్డ్స్ కూడా వాళ్ళు తమిళ్లో పెట్టుకుంటారు, చైనా వాడు మొత్తం చైనా భాషలో రాసుకుంటారు, వాళ్ళు ఎన్నడూ ఇంగ్లీష్ గురించి నేర్చుకుంటారు కానీ బాధపడరు. మన వాళ్ళు పుట్టక ముందు నుంచే బాధపడుతున్నారు, నాకు ఇంగ్లీష్ రావాలని. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడంలో తప్పులేదు, కానీ పూర్తి తెలుగు పాటను కూడా ఇంగ్లీష్లో రాసుకోవడం బాధ. కాబట్టి మనం ఇందులో వచ్చినట్టయితే విద్యార్థికి ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేసి వస్తాయి. మన తెలుగు ఉచ్చారణ, రకరకాల పదాలు వాడు ఈ పాట ద్వారా తెలుస్తాడు. రామదాసు, అన్నమయ్య, త్యాగరాజు ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళ పదాలు పుస్తకంలో ఉన్న పదాలే వాడు అంతకంటే ముందే పలకగలుగుతాడు. కాబట్టి వాడికి భాష వస్తుంది, సంస్కృతి సాంప్రదాయాలు గౌరవాలు ఇవన్నీ కూడా వాడు ఒక దాంతోనే అనేక తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటాడు. కాబట్టి సంగీతం నేర్చుకోవడం ఒక సుకృతం. ఒక మంచి ఈ రోజులలో డాక్టర్లు తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా నేర్చుకుని సాయంత్రం ఒక గంట సేపు రిలాక్స్ కావాలంటే సంగీతం నేర్చుకో, డాక్టర్లే చెప్తున్నారు మీరు సంగీతం ఒక గంట సేపు నేర్చుకోండి అని. ఎందుకంటే ఇది అంత ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది. సార్ మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? తప్పకుండా సార్, జన్మస్థలము హుస్నాబాద్ మండల్, ఇప్పుడు అది సిద్దిపేట జిల్లాలో పోయింది. హుస్నాబాద్ మండల్ లోపల పందిల్లా అనే గ్రామం అది. అక్కడ దాదాపు నేను 10th క్లాస్ వరకు హుస్నాబాద్ లో పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కు నేను కరీంనగర్ వచ్చాను. అక్కడి నుంచి ఇప్పటి వరకు దాదాపు కరీంనగర్ లో స్థిరపడ్డాను. అదే సార్, ఇప్పుడు మీ దగ్గర ప్రావీణ్యం పొందిన వాళ్ళు ఎక్కడెక్కడ అంత ఎలాంటి కాంపిటీషన్ పాడారు, వాళ్ళ పేర్లు ఏంటి? సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైద్య రంగంలో చెప్తాను నేను. డాక్టర్ బోయినపల్లి ప్రభాకర్ రావు గారని మన ప్రతిమ హాస్పిటల్ దాన్ని డీన్ గా పనిచేశారు. వారు చాలా పెద్ద ఫ్యామిలీ, తర్వాత చాలా గొప్పవారు, అంటే ఉన్నతమైన భావాలు గలవారు. వారు పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయ్యారు. కొడుకులు, కోడళ్ళు, మన్మలు, మనవరాళ్ళు అందరు. తను కూడా కొద్ది రోజులు అక్కడ వెళ్దామని వెళ్ళారు, అక్కడ ఉన్నారు. కానీ ఆ వాతావరణం వారు అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అక్కడి వేరే దేశాలలో, ఎందుకంటే అందరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు, ఒక్కరే ఇండ్లలో ఉండాలి. అది వారు అక్కడికి వెళ్లకుండా మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ డీన్ గా చేస్తున్నప్పుడు నా దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఇప్పుడు వారి నిత్య కృత్యంలో సంగీతం ఒక భాగం. ప్రతినిత్యం 1 గంట సేపు నేను చెప్పిన సంగీతంలో కీర్తనలు మొత్తం వాయించుకుంటారు. ప్రతినిత్యం నాకు చెప్తారు, డైలీ మార్నింగ్ శుభోదయం అట్లా పెట్టి, గురుగారు ఈ రోజు మీరు చెప్పినటువంటి కీర్తనలు వాయించుకున్నాను. నాకు అంటే ప్రతినిత్యం ఎట్లా మన ఒక వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎట్లా సమయాన్ని గడపాలి అంటే దైవ సంకీర్తనతో గడపాలి. దానికి ఒక కీబోర్డు వాయించుకుంటూ చక్కగా వారు దైవ సంకీర్తన చేస్తారు. ఇట్లా ఒక గొప్ప వ్యక్తులలో ప్రభాకర్ రావు గారు నా దగ్గర సంగీతం నేర్చుకొని ప్రతినిత్యం నన్ను మళ్ళీ కలుస్తూ, అంటే ఫోన్లోనూ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వారింట్లో నేను కలవడం, ఇట్లా ఒక గొప్ప వ్యక్తి. అదేవిధంగా నా దగ్గర నేర్చుకున్నటువంటి, నేను ఏమైనా ప్రాథమికలో దశలో చెప్తాను, నేను నేర్చుకున్న తర్వాత వీళ్ళు ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలో చదివిన తర్వాత ఎట్లయితే ఉన్నత కళాశాలల్లో ఇట్లా వెళ్తారో అట్లా విద్యార్థులు నా దగ్గర బేసిక్స్ నేర్చుకున్న తర్వాత చాలా మంది పాడతా తీయగు దాకా పాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన కరీంనగర్ నుంచి. అందులో నా స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత అనేక షోస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న షోస్ లో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అవునండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రహ్మాండం శ్రీకుమార్ అని నా స్టూడెంట్ ఉంది. కీరవాణి గారితో దాదాపు ఒక 60 ఎపిసోడ్ల దాకా ఆమె మామూలుగా టీవీలలో వచ్చే ఆ ఎపిసోడ్ నేమ్ తెలియదు, మామూలుగా కీరవాణి గారి డైరెక్షన్ లో వచ్చిన ఒక 50-60 ఎపిసోడ్లు పాడింది. ఇట్లా ఉన్నారు. తర్వాత అనేక మంది ఇప్పుడు ప్రొఫెషనల్ సింగర్స్ గా ఉన్నారు. వాళ్ళు అనేక ఆల్బమ్స్ లలో పాడుతున్నారు. పాడతా తీగలో పాడి బయట ఆల్బమ్స్ లలో వాళ్ళు కమర్షియల్ గా పాడుతున్నారు. ఇప్పుడు కమర్షియల్ గా పాడుతున్నారు. లోకల్లో ఉన్న వాళ్ళు కూడా నా స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఇదే నా దగ్గర నేర్చుకొని దీన్నే మళ్ళీ వృత్తిగా ఎంచుకొని ఆర్కెస్ట్రాలు చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. సార్, మీ స్టూడెంట్ ను కలుసుకున్న ముందు మీ నుండి ఒక మంచి పాటను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్ షూర్. మనసాయే రామాధవ నిన్ను చూడ మదిలోన దరిజేర ముదమార నిన్ను వేడ మనసాయే రామాధవ
నిన్ను చూడమనిలోన దరిజేర ముదమార నిన్ను వేడ మనసాయరా మాధవ. సూపర్ గా ఉంది, చాలా బాగుంది, వింటున్న కొద్ది వినాలనిపించింది. భగవంతుని కీర్తన అట్లే ఉంటుందండి. భగవంతుని కీర్తన ఏది పాడినా కూడా అందులో మాధుర్యం ఉంటుంది, మనం కొద్దిగా పాడితే సరిపోతుంది. చిన్న ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన దేవుడి లోకంలోకి. పాట రాసిన వారి గొప్పతనం, ఆ కంపోజ్ చేసిన వారి గొప్పతనం. మీ గాత్రం కూడా సూపర్ సార్, అసలు ఎంత వినాలనిపించింది. థ్యాంక్ యూ సార్. రైట్, మనం ఇప్పుడు పిల్లల్ని తప్పకుండా విద్యార్థులను కలుద్దాం. సారిగా మా పాపా దాని సాని దపాగా సారిగా మా పాపా దాని సాని దపాగా. రైట్, ఇప్పుడు మనం శర్మ గారి విద్యార్థులతో ఉన్నాం. వాళ్ళు దేనిలో ప్రావీణ్యం పొందుతున్నారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఏం నేర్చుకోవడానికి వచ్చారు, వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళు ఏం నేర్చుకోవడానికి వచ్చారు ఇక్కడ? ఆన్లైన్ ఆఫ్లైన్ లోపల ఈ సంగీత శిక్షణ అనేది జరుగుతుంటుందండి. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆన్లైన్ లో నేర్చుకుంటారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటే ప్రతి గురువారం నాడు లేకుంటే ఏదైనా కార్యక్రమం మనం నిర్వహించే ముందు ప్రాక్టీస్కి అందరూ ఎంత దూరం నిజామాబాద్ నుంచి కూడా వస్తారు. ప్రాక్టీస్ చేసేసుకుని మళ్ళీ వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్కి వస్తారు. లోకల్లో ఉన్న దాదాపు 30-40 మంది విద్యార్థులు వీక్లీ వన్స్, అంటే ఇందులో కూడా ఆన్లైన్, ఎందుకంటే అనేక రకాల పనుల మీద ఉన్నవారు ఆన్లైన్లో ఆఫ్లైన్ నేర్చుకుంటారు. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇక్కడ లైవ్ ప్రాక్టీస్, అంటే నేర్చుకునేవి కూడా మళ్ళీ ఒకసారి వాయిద్యాల మీద ఏ విధంగా ఉంది, బ్యాలెన్సింగ్ ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఏ విధంగా తాళంలో శృతితో చేయగలుగుతున్నారా లేదా అని ఇట్లా విద్యార్థులు అందరూ ఉంటారండి. ఇలా ముఖ్యంగా కీబోర్డ్ తర్వాత గాత్రంలో విద్యార్థులు అందరూ నేర్చుకుంటున్నారు. అబ్బాయి నేర్చుకుంటున్నాడు. ఇట్లా అంటే ఈ విద్యార్థులే ప్రోగ్రాంలలో వాళ్ళే కీబోర్డ్ ప్లే చేస్తారు, వాళ్ళు సింగింగ్ చేస్తారు, వాళ్ళే వాయిద్యాలు వాయించుకుంటారు. ఈ విధంగా వాళ్లకు మనం చిన్న చిన్న కార్యక్రమాల వేదిక ఇస్తూ ఆ వేదిక మీద మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ఆట పాట వాళ్లకు నేర్పడం, వాళ్ళను మనం భావి పౌరులుగా అంటే మన సంస్కృతి వాళ్ళకు నేర్పడం కొరకు ఒక చిన్న ప్రయత్నంగా ఈ సంస్థ నుంచి మనం చేయడం జరిగింది. శర్మ గారి స్టూడెంట్స్ కొందరు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి, డాక్టర్ అక్షిత, నేను నాడీ థెరపిస్ట్ అండి. అవునా? ఓకే మేడం, ఎప్పటి నుండి వస్తున్నారు? 1 year అవుతుంది. మ్యూజిక్ వయలిన్ నేర్చుకుంటున్నాను, సంగీతం నేర్చుకుంటున్నాను. మా బాబు పాప కూడా నేర్చుకుంటున్నారు. చిన్నప్పుడు నేర్చుకొని అన్ని ఉండాలి నా ప్రొఫెషనల్ లో అని డాన్స్ అన్ని నేర్చుకుంటున్నాను. ఇది ఒక్కటి కూడా ఉండాలి అన్నట్టుగా మా బాబు మా పాప నేను 1 year నుంచి ఫ్యామిలీ అంతా ఎంటైర్ ఫ్యామిలీ అంతా ఇందులోనే ఉన్నా. బాబు పాప ఇద్దరు నేర్చుకుంటున్నాను. ఇంట్రెస్ట్ అట్లా ఏం లేదండి, నాకు అక్షిత ఆల్ రౌండర్ ఉండాలి అని ఒక చిన్న ప్రొఫెషనల్ తోని అన్ని ఏది వదలకుండా ప్రతిదీ నేర్చుకుంటూనే పోతున్నాను. నెక్స్ట్ డాన్స్ కూడా ఉంది. డాన్స్ అయిపోయింది, ఘట్టం పూర్తి అయిపోయింది. సైడ్ వెళ్ళి పాడతారా లేకపోతే ఓన్లీ ఇది ఒకనే? సార్ అన్నిట్లలో ఇప్పటికైతే బెస్ట్ అన్న ప్రతి ఒక్క మొమెంటో తీసుకున్నాను. ఇందులో కూడా సార్ వాళ్ళ ఆల్బమ్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. చాలా నిన్న పేపర్ లో వస్తుంటే కూడా ప్రతి ఒక్కరు ఎంత అప్రిషియేట్ చేశారంటే అంత అప్రిషియేట్ చేశారు. సార్ చాలా బాగా నేర్పిస్తున్నారు. ప్రతిది ఇది కాదు ఇలా అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రొఫెషనల్సే, ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్. వాళ్ళ ప్రొఫెషనల్ రన్ చేసుకుంటూనే మళ్ళీ ఇక్కడికి వచ్చాక హాయిగా ఉంటది. అక్కడ ఉన్న స్ట్రెస్ అంతా మర్చిపోయి ఆనందంగా ఉంటది. ఆమె రీసెంట్ గా మా అత్తయ్యని తీసుకొస్తే కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రపంచమే మర్చిపోయినా, కొత్త ప్రపంచానికి వేనట్టుగా ఉంది. కేవలం తనని తోడుకే తీసుకొచ్చిన ఆ తోడులో కూడా తను అలా మాట్లాడింది అనమాట. శర్మ గారి సంగీతం ఎలా? చాలా అండి, చాలా అంటే చాలా, అసలు రిలీఫ్ అండి, చాలా బాగుంది. సార్ తో వెళ్తుంటే కూడా అన్ని టెంపుల్స్ లలో కూడా ప్రతి దగ్గర కచేరీ చేయడం కూడా మాకు చాలా నచ్చింది. మేడం మీ పేరు? నా పేరు డాక్టర్ అనుష. ఐఎమ్ హోమియో ఫిజిషియన్. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి నేర్చుకుంటున్నాను. అంటే ఎలా ప్రొఫెషనల్ గా వెళ్దామనా లేకపోతే
సరదాగా వచ్చారా? సరదాగా మ్యూజిక్ పాటలు కొంచెం హాబీ. సో చిన్నప్పటి నుంచి అలా పాటల మీద ఇంట్రెస్ట్ తోని ఎప్పుడు చిన్నప్పుడు సంగీతం నేర్చుకోలేదు. చిన్నప్పుడు ఎప్పుడో ఒక ఫ్యూ డేస్ వెళ్ళిన గుర్తు అంతే. సో అప్పుడు నేర్చుకోవడానికి వీలు అవ్వక ఇప్పుడు నేర్చుకుంటున్నా అంతే. 1.5 year అవుతుందా? 1.5 year అవుతుంది సార్ దగ్గర నేర్చుకుంటున్నా. నెక్స్ట్ ఏమనుకున్నా? ఏదైనా గోల్ ఉందా సంగీతంతో? పర్టికులర్ గా గోల్ అనేది కాదు, జస్ట్ హాబీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అంతే, నేర్చుకోవాలి అని అంతే. మీకు ఎలాంటి పాటలు అంటే ఇష్టం? నాకు మెలడీ సాంగ్స్, సినిమాటిక్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్. సో ప్రస్తుతం సార్ దగ్గర డివోషనల్ సాంగ్స్ నేర్చుకుంటున్నాను. ఎలా ఉంది సార్ గారితో ఇక్కడ నేర్పించుకోవడం? ఎలా ఉంది? గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు బి ఫ్రాంక్. చాలా బాగా నేర్పిస్తారు సార్. స్టార్టింగ్ మనకి బేసిక్స్ నుంచి ప్రతి దానిలో, స్టేజ్ పర్ఫార్మెన్స్, స్టేజ్ ఫియర్, మనకి ప్రతి దానిలో ఆయన మనని పోర్ట్రే చేస్తూ ఉంటారు. ఓపిక ఉంటుందా అంటే చెప్పడం? చాలా పేషెన్స్ తోని మన మిస్టేక్స్ ని, ఇక్కడ మేడం ఇది మీరు తప్పు వాడుతున్నారు అని ఐడెంటిఫై చేసి ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేస్తారు. రాంగ్, ఇది కొంచెం కరెక్ట్ గా వాడాలి, ఇలా అలా అని మనకి ఎక్కడ ఎక్కాలి, తగ్గాలి, అవన్నీ మనకి క్లియర్ గా చెప్తూ ఉంటారు. నా పేరు హిరణ్మయి. నేను రీసెర్చ్ అనలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. అండ్ మ్యూజిక్, నాకు పాటలు పాడడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా కాంప్లిమెంట్స్ వచ్చేటి. దేవుడు మంచి గొంతుని ఇచ్చినందుకు నేను దానికి సార్థకం చేయాలి అని 6 months అవుతుంది సార్ దగ్గర జాయిన్ అయ్యి. అండ్ పెళ్ళికి ముందు మమ్మీ డాడీ సపోర్ట్, ఇప్పుడు పెళ్ళైనాక అత్త మామ హస్బెండ్ సపోర్ట్తో ముందుకు వెళ్తున్నాను. మేడం, శర్మ గారి సంగీతం ఎలా నేర్చుకున్నారు? ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ చాలా హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సార్ కూడా మంచిగా స్వరాలతో, రాగాలతో, ఓపికతో చక్కగా చెప్తారు. ఎక్కడ మనకి రాదు అన్న ఫీలింగ్ రాకుండా మంచిగా నేర్పిస్తారు. మేడం, మీ పేరు? కళ్యాణి. ఎప్పటి నుండి నేర్చుకుంటున్నారు ఇక్కడ? 5-6 years నుంచి నేర్చుకుంటున్నాను. 5-6 years అవుతుంది ఇక్కడ? అవును సార్. ఓకే. ఏం నేర్చుకుంటున్నారు? నేను అన్నమాచార్య కీర్తనలు. ఓకే. మేడం, మీరు? నా పేరు మృదుల. 3.5 years అవుతుంది సార్ దగ్గర నేర్చుకోబట్టి. అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవాలి అనేది ఒక అంబిషన్ నాకు. సో దెన్ సార్ పరిచయం అయ్యాక ఫుల్ఫిల్ అవుతుంది. అంటే సార్కి పరిచయానికి ముందు, పరిచయానికి తర్వాత నా గానంలో, నా గాత్రంలో నాకు డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. శర్మ గారి దగ్గర ఫస్ట్ నుంచి నేర్చుకోవడానికి బాబు జాయిన్ అయ్యాడు. వాడు నేర్చుకునే దాన్ని చూసి బాగుంది కదా అని అనుకునే పీరియడ్లో, అప్పుడు కోవిడ్ పీరియడ్, ఇంట్లో ఉన్నప్పుడు సార్ అప్పుడే ఆన్లైన్ స్టార్ట్ చేసిండ్రు. ఆ టైంలో నేను జాయిన్ అయినాను. 2021-22 నుండి కంటిన్యూగా నేను వస్తున్నాను. సార్ ఇచ్చేటువంటి ప్రతి పాట మాకు అన్నమాచార్య కింద మేము దైవ సన్నిధిలో పాడినట్టే ఉంటుంది. ఇక్కడైనా మా ఇంట్లో అయినా మాకు ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే మళ్ళీ రాముల వారి కళ్యాణం వరకు కూడా ప్రతి సంవత్సరం మాకు ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళి మమ్మల్ని పునీతం చేస్తుండ్రు. మా ద్వారా ఈ కాలంలో వచ్చేటువంటి ప్రెజర్స్ లో మా వృత్తి యొక్క టీచింగ్ ప్రొఫెషన్ లో మాకు ఇచ్చేటువంటి, మేము స్టూడెంట్ లాగా, మేము ఒక విద్యార్థులమై సారు గురువు గారి దగ్గర మేము ఇంత మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామండి. తర్వాత మా ద్వారా ఈ శాస్త్రీయ సంగీతము మిగతా వారందరికి కూడా మా ప్రోగ్రామ్స్ ద్వారా వారి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తూ ఈ కల్చర్ ని కంటిన్యూ చేయాలని అవకాశం మాకు కలుగుతుందని ఈ సందర్భంగా సుమన్ టీవీ గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ, మా గురువు గారికి కూడా మేము ఎంతో రుణపడి ఉంటాం. ఇది మేము మాటల్లో చెప్పలేమండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు లావణ్య. నేను బిజినెస్ ఉమెన్. మా పాప ఇక్కడ అక్షర వాయిలిన్ నేర్చుకున్నది, మ్యూజిక్ నేర్చుకున్నది. దాన్ని రోజు తీసుకొచ్చి తీసుకెళ్లేదాన్ని. అలా నాకు ఇంట్రెస్ట్ వచ్చి సార్ బాగా చెప్తున్నాడు, ఆ విధంగా నేను కూడా నేర్చుకోవడం జరుగుతుంది. రామ కళ్యాణ రామ రామ పట్టాభిరామ రామ రామయ్య రామ రామ పట్టాభిరామ రామ రామయ్య రామ రామ కోటాపతి రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి. రైట్ మేడం, సూపర్ గా పాడారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఒక విషయం నేను ఇక్కడ మా గురువు గారి గొప్పతనం గురించి చెప్పాలనుకుంటున్నానండి. సార్ అసలు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా మెసేజ్ చేసి అందరినీ కూడా గ్యాదర్ చేసి అందరినీ తీసుకెళ్తారు, శ్రమ అనుకోకుండా. లోకల్ అనే కాదు, నాన్ లోకల్. ఇప్పుడు నెక్స్ట్ మంత్
5th కి శ్రీశైలంలో కూడా ప్రోగ్రామ్, చుట్టుపక్కల విలేజెస్ లో కూడా అన్ని అకేషన్స్ కి. అదొకటి మాకు చాలా అంటే ధైర్యం ఇస్తుంది. స్టేజ్ మీద పాడే అది గ్రూప్ లో పాడుతున్నప్పుడు, ఇండివిజువల్ గా పాడడానికి కూడా అప్పుడప్పుడు అవకాశం ఇస్తున్నప్పుడు మాకు అదొక ఎంకరేజ్మెంట్ లాగా కూడా అది ఒకటి బాగా సార్ దగ్గర ఉన్న చాలా గొప్పదనం అన్నమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ చిన్నారులు మన కోసం రామ భక్తి గీతం పాడబోతున్నారు, అది విందాం. రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ రామ రామ. సూపర్, చాలా హ్యాపీగా ఉంది మీ గాత్రం వింటా ఉంటే. చాలా చక్కగా పడ్డారు అందరికి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం, స్టూడెంట్స్ అందరినీ కలుసుకోవడం, ఈ పాటలు వినడం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ గా మీరు ఒక మాట. ఈ రోజులలో మనిషి బాగా స్పీడ్ యుగం అయిపోయింది. అంటే మనకు వెనకట ఒక వారం రోజులు గడవాలంటే కష్టమే. ఇది ఇప్పుడు ఒక సంవత్సరం కూడా చూస్తుండే గడిచిపోతుంది. ఎందుకంటే మనిషి సెల్ ఫోన్స్ అనుకోండి, సిస్టమ్స్ అనుకోండి, ల్యాప్టాప్లు అనుకోండి, చేసే ఉద్యోగాలు అంటే కొద్దిగా ఒత్తిడితో కూడుకున్నాయి. ఆ ఒత్తిడిలో రోజు 1 గంట సేపు సంగీతానికి కేటాయించడం వల్ల నాకు కూడా నేను దాదాపుగా 5-6 గంటలు నిద్రపోతాను. మిగతా అంతా కూడా సంగీతంతోనే. అంటే స్కూల్కి పోయి వచ్చానంటే దాదాపు పిల్లలతోని సంగీతంలోనే గడుపుతుంటాను. ఎంత హాయిగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. అందరూ కూడా నిత్య జీవితంలో సంగీతాన్ని ఉపయోగించినట్టయితే మనం ఇదొక వైద్యం అన్నట్టు, ఇదొక వైద్యం లాంటిది. కాబట్టి వీలైనంత తల్లిదండ్రులు, పిల్లలందరూ కూడా సంగీతాన్ని ప్రోత్సహించాలి. దీనివల్ల విద్యార్థులు వేరే అంటే సెల్ ఫోన్ కానివ్వండి, ఇతరత్ర వాటికి ఎడక్ట్ కాకుండా ఒక మంచి మార్గం వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏర్పడుతుంది. కాబట్టి సంగీతం ఒక వరం లాంటిది. కాబట్టి దీన్ని ఇష్టంగా అందరూ నేర్చుకోవాలి, కనీసం విననైనా వినాలి రోజు. కాబట్టి అందరికీ, పెద్దలందరికీ కూడా, చిన్నలందరికీ కూడా ఈ సంగీతం పట్ల మక్కువ పెంచుకోవాలని తెలుపుతూ ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని ప్రజా బాహుళ్యానికి తీసుకెళ్తున్నందుకు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. టీవీలలో పెడితే ఎన్నో రకరకాల వార్తలు వస్తుంటుంటాయి. అంటే ఎప్పుడు పొలిటికల్ వార్తలను ఇందులో చేరారని రకరకాల వార్తలు వింటుంటాం. అందులో మరి ఇట్లాంటి ఒక సంగీతపరమైన కార్యక్రమాన్ని మీరు ప్రజా బాహుళ్యానికి తీసుకుపోతున్నారు. మా అందరి పక్షాన సుమన్ టీవీ వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన అద్భుతమైన సంగీతానికి సంబంధించిన వీడియో. ఖచ్చితంగా మీరు రండి. శర్మ గారు అంటే ఏ వ్యాధులు ఉన్నా కానీ సంగీతంతో నయం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతోషంగా, ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళిపోతే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ రావడం. అండ్ చూసిన వాళ్ళు మీరు కూడా అంతే ఆనందంగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. సార్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్తే, టాటా, బై బై. నేను మీ ఆయుష్ రామ్.